అయోధ్య రామాలయ విరాళాల దుర్వినియోగం ఆరోపణలపై దర్యాప్తు కొనసాగుతుంది. ఈ కేసులో కీలక విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి అయితే వస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాలన్నీ డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికే ఆర్ఎస్ఎస్ నాయకులు ఈ అంశంపై తీవ్రంగా స్పందించగా, తాజాగా విశ్వ హిందూ పరిషత్ నేతలు కూడా తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. తప్పు చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదని స్పష్టం చేశారు. రామాలయ విరాళాల దుర్వినియోగ ఆరోపణలు రాజకీయ వర్గాల్లోనూ చర్చకు దారితీశాయి. దేశంలోని పలువురు ప్రముఖులు ఈ అంశంపై స్పందిస్తున్నారు. కాంగ్రెస్ నేతలు ఈ వ్యవహారాన్ని బీజేపీతో పాటు అనుబంధ సంస్థలకు ముడిపెడుతూ విమర్శలను గుప్పిస్తున్నారు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కూడా బీజేపీపై విమర్శలనైతే గుప్పించారు. అయోధ్యతో పాటు కాశీ వంటి ఇతర పుణ్యక్షేత్రాల్లో కూడా ఇలాంటి ఘటనలు జరిగి ఉండొచ్చని అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులను అధికారులు విచారిస్తున్నట్టుగా సమాచారం. వారి వద్ద నుంచి బంగారు బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నట్టుగా వార్తలు వెలువడుతున్నాయి. ఈ వ్యవహారంపై విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు అలోక్ కుమార్ స్పందిస్తూ, ఇలాంటి ఘటనలు ప్రపంచవ్యాప్తంగా హిందువుల మనోభావాలను దెబ్బతీసే అవకాశం ఉందని అన్నారు. అందువల్ల బాధ్యులను గుర్తించి చట్ట ప్రకారంగా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో ఈ వివాదాన్ని నేరుగా కేంద్ర ప్రభుత్వంతో ముడిపెట్టి విమర్శించడం సమంజసం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ వ్యవహారంపై పూర్తి బాధ్యత రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్దేనని పేర్కొన్నారు. దీనిని విశ్వ హిందూ పరిషత్ లేదా ఆర్ఎస్ఎస్తో అనుసంధానం చేయడం సరికాదని స్పష్టం చేశారు. చంపత్ రాయ్ విహెచ్పి సీనియర్ నాయకుడే అయినప్పటికీ ట్రస్ట్లో విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధిగా లేరని వివరించారు. ఈ కేసులో చంపత్ రాయ్ ప్రమేయం ఇప్పటి వరకు నిర్ధారణ కాలేదని గుర్తు చేశారు. దర్యాప్తు పూర్తి కాకముందే ఆయనపై చర్యలు తీసుకోవాలని తాము కోరడం లేదన్నారు. వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి సీనియర్ అధికారులతో సమగ్ర దర్యాప్తు నిర్వహించాలని సూచించారు. అలాగే ఫాస్ట్ ట్రాక్ కోర్టులో రోజువారీ విచారణ జరిపి 4 నుంచి 5 నెలల్లోనే కేసును పూర్తి చేసి దోషులకు శిక్ష పడేలా చూడాలని డిమాండ్ అయితే చేశారు. ఇటువంటి వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే BRN న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి, మరింత ఎక్కువ మందికి షేర్ చేయండి.